బొడ్డోడు బొడ్డోడు అంటే గుడ్డ లోడ తీసి కొడతానని ఏదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అంటాడు. గుజరాత్లో ఓ బొడ్డోడు అట్టా అనకపోయినా యాడికో వెళ్ళిపోయాడు. 6 నెలల క్రితం ఎవరికి తెలవని కుర్రోడు నెత్తి మీద నోట్ల తలంబ్రాలు పోయించుకుంటున్నాడు. చూడటానికి కాలేజీ పిల్లోడ్లాగా ఉంటాడు. ఉండేదేంది మొన్నటిదాకా అట్టా పోయినోడే. ఇవాళ గుజరాత్లో మనవాడికి గబ్బర్ సింగ్ కొన్నంత పేరు, శ్రీమంతుడు కొన్నంత ఫాలోయింగు వచ్చి పడ్డాయి. పెద్ద పెద్దోళ్ళు కూడా చుట్టూ దడిగట్టి వన్స్ మోర్ కొడుతుంటే కుర్రోడు ఊరుకుంటాడా? రెచ్చిపోతున్నాడు. మేసాలు మెలేసే పటేళ్ళందరికీ మొన్నే మేసాలు వచ్చిన పిల్లోడు పెద్ద మనిషి అయిపోయాడు. పేరు చెప్పలేదు కదూ, హార్దిక్ పటేల్. పటేళ్లకి రిజర్వేషన్లు ఇవ్వాలని, లేకుంటే ఉన్నోళ్ళవి పీకేయాలంట. ఈ కుర్రోడు ఇచ్చిన స్లోగన్కి 1,000 మంది రోడ్ల మీదకి వచ్చారు. కళ్ళ ముందే పెద్ద లీడర్ అయిపోయిన ఈ పిల్ల పటేల్కి ఏడ చూడు సన్మానాలు, శాలువాలు. ఎగిరెగిరి ఇసిరేస్తున్నాయి కాగితప్పూలు కాదు, పచ్చనోట్లు. సూరత్లో హార్దిక్ పటేల్ని సన్మానానికి పిలిచి కట్టల కట్టల నోట్లు తీసి ఎట్టా ఇసిరేస్తున్నారో చూడండి. వడ్డమ్మ బడవ, వాళ్ళకి డబ్బుల్లాగా అనిపించడంలే, ఇంటికాడ గుద్దుకొచ్చిన నోట్లలాగా ఏం విసరుతున్నారో. అంటే కోటి అన్నట్టు ఇవాళ ఈ కుర్రోడు కోరుకుంటే 1000 రూపాయల నోట్లతో తులాభారం వేసేటట్టున్నారు. కుక్కందంతే డబ్బులు రాలుతాయని సరదాకి అన్నట్టే ఉంది కదూ వీళ్ళ వ్యవహారం.